వాడలో నిన్న రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షంతో పాటు ఈదురుగాలుల తాకిడికి నగరంలో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. డిపో దగ్గర భారీ చెట్లు కళ్ల ముందే నేలకొలటంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ సిబ్బంది చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడలో నిన్న రాత్రి ఈదురుగాలుల బీభత్సంతో పాటు భారీ వర్షం తాకిడికి నగరం అతలాకుతలమైన పరిస్థితి. ఒకసారి ఈదురుగాలుల బీభత్సం తాకిడి ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చూడొచ్చు. విజయవాడ బస్టాండ్లో ఉన్నటువంటి డిపో దగ్గర అయితే పెద్ద భారీ చెట్లు కూడా నిన్న రాత్రి కూకటి వేళ్లతో సహా మొత్తం బయటకు వచ్చి కూలిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా ఇంత భారీ చెట్లు, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి చెట్లు ఈదురుగాలుల తాకిడికి ఈ విధంగా నేల రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు కూడా ఆ సమయంలో భయభ్రాంతులకి గురయ్యారు. ఆ సమయంలో వాహనాలు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ ఎవరు లేకపోవడంతో కొంతవరకు ఎవరికి గాయాలు కానీ ఏమీ కాలేదు. అయితే ఈదురుగాలుల తాకిడి మాత్రం నిన్న బలంగా ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయటంతో మొత్తం బస్టాండ్ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రధాన చెట్లు అన్నీ కూడా నేల కూలిన పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు ఎంత భారీ చెట్లు, ఎంత బలంగా గాలి వీస్తే తప్ప ఇవన్నీ కూడా నేల రాలని పరిస్థితి ఉండదు. చూడొచ్చు విజువల్స్ లో కూడా మొత్తం డిపోకి సంబంధించిన ప్రధాన దారిలో ఉన్నటువంటి ప్రధాన చెట్లు అన్ని భారీ చెట్లే, ఒకటి కాదు రెండు కాదు, అన్ని 3-4 చెట్లు అయితే నేల కూలిన పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో కొంతవరకు ఇబ్బందులు అయితే తప్పిన పరిస్థితి. నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈదురుగాలుల తాకిడికి విద్యుత్ స్తంభాలు కానీ, చిన్న చిన్న చెట్లు కానీ కూలినప్పటికీ కూడా ఈ విధంగా బలమైన చెట్లు అనేది ఈ విధంగా నేలకూలటం అనేది కొంత భయాందోళనకు గురైన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఎవరికి ప్రాణహాని జరగకపోవడంతో కొంతవరకు నగరవాసులు ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. కార్పొరేషన్ అధికారులు కూడా ఈ చెట్ల తొలగింపుకు సంబంధించి అధికారులు ఎవరైతే ఆర్టీసీకి సంబంధించి ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు సమాచారం కూడా అందించారు. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే దానికి సంబంధించి వేళ్లతో సహా పెద్ద పెద్ద కొమ్మలు కూడా పడిపోయిన పరిస్థితి. ప్రయాణికుల రద్దీ అనేది పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఎప్పుడు కూడా నిత్యం వందల మంది, వేల మంది అయితే ఇక్కడ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. అయితే రాత్రి సమయం 11 గంటల సమయంలో ఈ విధంగా చెట్లు బస్టాండ్ ఆవరణలో అయితే నేలకూలిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాని నేపథ్యంలో తొలగింపుకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు కూడా సమాచారం కూడా ఇచ్చారు. కాబట్టి వీటిని తొలగించే చర్యలు కూడా కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. అదేవిధంగా నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షం తాకిడికి ఇదంతా జరిగినట్టుగా అయితే అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఎవరికి ప్రాణహాని, అదేవిధంగా గాయాలు కూడా కాకపోవడం, బస్సులకు కూడా ఎక్కడ డ్యామేజ్ కూడా కాకపోవడం కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. నగరం మాత్రం నిన్న ఒక్కసారిగా 2 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షం తాకిడికి అతలాకుతలం అవడంతో పాటు అంధకారంలో కూడా చిక్కుకుంది. నగరం కూడా పూర్తిగా జనజీవనం కూడా రాత్రి స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ నుంచి.